వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్ పట్టణ ప్రజలకు సూచించారు. పారిశుధ్యం లోపించకుండా మున్సిపల్ తరపున చర్యలు చేపడతామని, పలు వార్డుల కౌన్సిల్ సభ్యులు ఇందుకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బల్దియా కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై బల్దియా కమిషనర్ సమీక్షించారు. పలు అంశాలపై ప్రస్తావిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. దోమల నివారణకు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ నెల 5 నుండి 9వ తేదీ వరకు జరగనున్న అవగాహన కార్యక్రమాలు, ఇతరత్ర అంశాలపై కౌన్సిల్ సభ్యులతో కలిసి విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమాల వివరాలను కూడా వివరించారు. శానిటేషన్ తో పాటు ప్లాంటేషన్ ఈ వర్షాకాల దృష్ట్యా ఏదైతే మనకు వైరల్ ఫీవర్స్, డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ ఇవన్నీ ఏదైతే ఈ టైంలో మనకు ఆగస్టు సెప్టెంబర్లో చాలా పీక్ పీరియడ్, దీనికి సంబంధించిన ప్రజలలో అవేర్నెస్ కల్పించడం, దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ని క్లీనింగ్ చేయడం, ప్లాంటేషన్ చేయించడం, స్కూల్స్ కాలేజెస్లో 5th నాడు ఏదైతే వార్డ్ లెవెల్ టీం ఉన్నారో, వార్డ్ స్పెషల్ ఆఫీసర్లు, వార్డ్ ఆఫీసర్లు, ఆర్పీ, వార్డ్ కౌన్సిలర్, ఆశా వర్కర్ అండ్ అంగన్వాడీస్ వీళ్ళందరూ మార్నింగ్ 8 నుంచి 12 వరకు వాళ్ళు వార్డులో వర్క్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ ఒక సమావేశంలో వార్డ్ లెవెల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఒక ర్యాలీ కండక్ట్ చేస్తారు. ఎస్ఎస్జి మెంబర్స్ ద్వారా కానీ, యూత్ కమిటీస్, వార్డ్ కమిటీస్ ఏదైతే గతంలో ఫామ్ చేశారో వాళ్ళ ద్వారా ఒక ర్యాలీ కండక్ట్ అవుతుంది. దీంట్లో ఈ ప్రజలకు మెయిన్ అవగాహన కల్పించేది డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ఇలా తడి పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వెహికల్స్కి అందించడంలో, అది కాకుండా మస్కిటో మేనేజ్